ముస్లిం విద్యార్థులకు ఏపీ గవర్నమెంట్ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందండి. తాలిం-ఈ-హునార్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క పథకం ద్వారా కార్పొరేట్ లెవెల్‌లో ఎడ్యుకేషన్‌తో పాటు ఇంటర్ మరియు జేఈఈ అండ్ ఎన్‌ఈటీలో ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వడం అయితే చేస్తారండి. ఆంధ్ర రాష్ట్ర వర్కింగ్ బోర్డ్ మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉచిత కార్పొరేట్ విద్య మరియు పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అనేది అందించడం కోసం ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. ఈ యొక్క పథకంలో ఎంపీసీ, బైపీసీతో పాటు జేఈఈ, ఎన్ఈటీ కూడా ఈ యొక్క కోచింగ్ అనేది ఎవరైతే చేస్తారండి. ఈ యొక్క పథకం యొక్క పేరు తాలిం-ఏ-హునార్ పథకం అండి. ఈ యొక్క పథకం ద్వారా పేద ముస్లిం విద్యార్థులకు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దడమే ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. కార్పొరేట్ కళాశాలలో ప్రవేశంతో పాటు ఇంటర్లో బైపీసీ, ఎంపీసీ విద్యతో జేఈఈ, నీట్లో ఉచితంగా శిక్షణ అనేది ఇవ్వడం అనేది చేస్తారండి. దీనికి సంబంధించిన పూర్తి యొక్క అమౌంట్ వర్క్ బోర్డ్ నుంచే పూర్తిగా స్కాలర్షిప్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క స్కీమ్ కి ప్రెజెంట్ అయితే 250 మంది చొప్పున, అంటే బైపీసీ నుంచి, ఎంపీసీ నుంచి మొదటి సంవత్సరానికి 250 మంది చొప్పున సెలక్షన్ అనేది చేస్తారు. తర్వాత సంవత్సరం నుంచి 500 మందిని సెలక్షన్ అనేది చేసి వీరికి ఈ యొక్క స్కీమ్ అనేది వర్తింప చేయడం అయితే చేస్తారండి. అయితే దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే 10th క్లాస్ రిజల్ట్స్ ఎవరికైతే వచ్చినాయో వారు ఒక వెబ్సైట్ అనేది నేను చెప్తానండి. ఆ యొక్క వెబ్సైట్ లో లాగిన్ అయ్యి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన వారికి అందరికీ ఈ యొక్క స్కీమ్ వర్తించదండి. రిజిస్టర్ అయిన తర్వాత వీరికి ఒక ఎగ్జామ్ అనేది పెట్టడం అయితే చేస్తారు. ఈ ఎగ్జామ్ లో మెరిట్ సాధించిన వారికి మాత్రమే ఈ యొక్క స్కీమ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. పూర్తిగా ఈ యొక్క స్కీమ్ వివరాలు ఏంటంటే, ఈ యొక్క స్కీమ్ పేరు తాలిం-ఈ-హునార్. ఈ యొక్క స్కీమ్ అనేది ఏపీ వర్క్ బోర్డ్ వారు నిర్వహిస్తా ఉన్నారు. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్ మరియు జేఈఈ, నీట్ వారికి కోచింగ్ అనేది ఇవ్వడం అయితే ఉచితంగా చేస్తారండి. దీని యొక్క ఎంపిక విధానం అనేది మెరిట్ బేస్ మీద మాత్రమే కలిగి ఉంటుంది. మొత్తం 500 సీట్లు అయితే ఇవ్వడం అయితే చేస్తారండి. అయితే దీనికి ఎటువంటి ఫీజు ఉండదండి. అంటే ఈ యొక్క స్కాలర్షిప్ ద్వారా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి ఎటువంటి ఫీజు అనేది ఉండదు. ఈ యొక్క ఫీజు మొత్తం అంతా కూడా గవర్నమెంటే భరిస్తుంది. దీని యొక్క ఎంపిక విధానం ఏంటి అంటే, 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత swarnagram.com అనే వెబ్సైట్ లో మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి. రిజిస్టర్ అయిన వారికి స్టేట్ లెవెల్లో ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. మెరిట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి వారికి ఈ యొక్క స్కీమ్ అనేది ఇవ్వడం అయితే చేస్తారండి.